రాజకీయ కురువృద్ధుడైన ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. కొన్ని దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నట్టు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అద్వానీజీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నా. ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానన్నారు. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారని, ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉందంటూ మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ అగ్రనేతగా ఉన్న ఎల్కే అద్వానీ 1927లో అవిభక్త భారత్లోని కరాచీలో జన్మించారు. అక్కడే పాఠశాల విద్యను అభ్యసించారు. 14 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరి 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డ అద్వానీ రాజస్థాన్లోని సంఘ్ ప్రచారక్గా పనిచేశారు. 1957లో జన్సంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆ తర్వాత 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1976లో రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ ప్రభుత్వంలో 1977 నుండి 79 వరకు సమాచార మంత్రిగా కొనసాగారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలైన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. జనసంఘ్ను వీడిన జనతా పార్టీ నాయకులు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1986 నుంచి 1991 మధ్య బీజేపీ అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడుగులు పడటంలో జరిగిన పోరాటంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి నాయకత్వం వహించారు. ఎల్కే అద్వానీ నేతృత్వంలో 1990లో గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి అయోధ్యలోని రామజన్మభూమికి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. మందిర్ వహీ బనాయేంగే నినాదంతో అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక 1996లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 13 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది. 1998లో మిత్రపక్షాలతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1999లో గాంధీనగర్ నుంచి అద్వానీ లోక్సభకు ఎన్నికయ్యారు. 2004లో ఓటమి తర్వాత అద్వానీ ప్రతిపక్ష నేతగా కొనసాగారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. కాని ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అద్వానీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. వయోభారంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. అద్వానీకి భారతరత్న పురస్కారం దక్కడంపై రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అద్వానీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. అద్వానీకి భారతరత్న రావడంతో ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు స్వీట్లు పంచి అద్వానీకి అభినందనలు తెలిపారు, సంతోషం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా చేరినప్పటి నుంచి అప్పగించిన ప్రతి పనిని దేశంపై అంకిత భావంతో నిస్వార్థంగా సేవ చేశానన్నారు. భారతరత్న వచ్చిన సందర్భంగా ఒకరు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కాగా మరొకరు భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయిని స్మరించుకుంటున్నట్టు తెలిపారు. ప్రజా జీవితంలో తనతో కలిసి పనిచేసిన లక్షలాది మంది పార్టీ కార్యకర్తలకు, స్వయం సేవకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.